తాబేలు గర్వం. ఒక ఊరిలో చెరువు ఉండేది. అందులో 2 తాబేళ్లు ఉండేవి. వాటిలో ఒకటి చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ, అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది. రెండో తాబేలుకు చాలా గర్వం. ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఎప్పుడూ ఎవరొకరితో గొడవపడుతూ ఉండేది. ఒకరోజు చెరువు కట్టమీదకు వెళ్ళగా, అక్కడ కనిపించిన మరో తాబేలుతో కొట్లాటకు దిగింది. ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది. తాబేలు కష్టాన్ని గమనించిన కాకి, చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది. కానీ, తాబేలు విషయానికి తెలిసిన మిగతా చేపలు, జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలా సేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది. రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు, ఏమైందా అని కట్టమీదకు వెళ్లి చూసింది. తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది. ఏమైందని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఇంకెప్పుడూ ఎవరితోనూ గొడవపడనని, బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది. అప్పటినుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది. నీతి: ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేస్తారు. ఏనుగులు, కుందేలు. ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేది. ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి ఎద్దడి వచ్చింది. వాగులు, కుంటలు ఎండిపోయాయి. ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది. నీటిని వెతుక్కుంటూ అడవిని వదలి బయటకొచ్చాయి. దూరంగా ఇసుకలో వాటికి నీరు ఉన్నట్టు కనిపించింది. సంతోషంతో అక్కడికి పరుగుపెట్టాయి. తీరా అక్కడికి వెళ్లేసరికి నీరు లేదు. మళ్ళీ అక్కడి నుంచి చూసేసరికి దూరంగా నీరు కెరటాలు కొడుతున్నట్లు కనిపించింది. మళ్ళీ అక్కడకు పరుగుపెట్టాయి. అక్కడ కూడా నీరు లేకపోవడంతో నీరసించిపోయాయి. ఏనుగుల కష్టం. పక్కనున్న తుప్పల్లోంచి చూస్తున్న ఓ కుందేలు వాటి ఎదురుగా వచ్చి ఇలా చెప్పింది. చాలా సేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నీటికోసం చాలా కష్టపడుతున్నారు. మీరు ఎండమావిని చూసి నీరు అనుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది. అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చుకోండి అని సలహా ఇచ్చింది. కుందేలు మాటలు విన్న ఏనుగులకు కోపం వచ్చింది. మేము తెలివితక్కువ వాళ్లలా కనిపిస్తున్నామా అంటూ ఒక ఏనుగు కోపంతో కుందేలును తొండంతో పట్టుకుంది. ఏంత వేడుకున్నా వినకుండా దానిని నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు కుందేలు ప్రాణం విడిచింది. నీతి: మూర్ఖులకు హితవు చెప్పినా మంచి వాళ్లకే నష్టం.